ఒక భారత యువ సైనికుడు. అతని వయసు కేవలం 19 సంవత్సరాలు. కానీ అతను మన దేశం కోసం చేసిన త్యాగం గురించి వింటే మన అందరి రోమాలు నిక్కబడుచుకుంటాయి. అవును, అతని పేరే సుబేదార్ యోగేందర్ సింగ్ యాదవ్. ఆల్రెడీ అతని బాడీలోకి 17 బుల్లెట్లు వెళ్ళాయి. అతని స్కల్ పగిలిపోయింది. బాడీస్లోని బోన్స్ అన్ని బ్రేక్ అయిపోయాయి. అతని లెఫ్ట్ షోల్డర్ డిస్లోకేట్ అయి చెయ్యి వేలాడుతోంది. బాడీ అంతా ఫుల్ బ్లడ్, రక్తంతో తన కళ్ళు మూసుకుపోతున్నాయి. అండ్ చుట్టూ తన సహచర జవాన్ల బాడీస్. అయినా వెనుకడుగు వేయలేదు. దేశం కోసం ఆ రోజు అతను చేసిన పోరాటం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. అండ్ అలానే చరిత్రలో నిలిచిపోయింది. అసలు ఏం జరిగిందంటే 1999లో కార్గిల్ యుద్ధం ఉధృతంగా సాగుతుంది. అదే సమయంలో పాకిస్తాన్ ఆపరేషన్ బదార్ స్టార్ట్ చేసింది. పాకిస్తాన్ సైనికులు మారువేషంలో ఇండియన్ బార్డర్ క్రాస్ చేసి 160 కిలోమీటర్ల లోపలికి వచ్చేశారు. రావటమే కాకుండా మన ఇండియన్ బేస్ క్యాంప్ అయిన టైగర్ హిల్ని కైవసం చేసుకున్నారు. టైగర్ హిల్ని తిరిగి కైవసం చేసుకోవడానికి మన ఆర్మీ సోల్జర్స్ టైగర్ హిల్ని ఎక్కడం స్టార్ట్ చేశారు. అయితే ఆ కొండను ఎక్కే క్రమంలో మన సోల్జర్స్ పాకిస్తాన్ ఆర్మీ కాల్పులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటికే మన సోల్జర్స్ కొంతమంది చనిపోయారు. అండ్ అలానే చాలా తీవ్రంగా గాయపడ్డ యోగేందర్ సింగ్ మరణించినట్టు నటించారు. అలానే నేల మీద పడుకొని సరైన టైం కోసం వెయిట్ చేస్తున్నాడు. అవకాశం రాగానే దాడిని మొదలుపెట్టాడు యోగేందర్ సింగ్ యాదవ్. తన దగ్గర ఉన్న గ్రానైట్ బాంబుని పాకిస్తాన్ సైనికులపై విసిరి తన పక్కనే ఉన్న గన్తో పాకిస్తాన్ సోల్జర్స్ని కాల్చి చంపేశాడు. అతని బాడీలో 17 బుల్లెట్స్ ఉండి చనిపోయే స్టేజ్లో ఉన్నా కూడా యోగేందర్ సింగ్ యాదవ్ మన దేశం కోసం చేసిన పోరాటం మనందరికీ ఒక ఇన్స్పిరేషన్. అతని ధైర్య సాహసాలకు మెచ్చి మన ఇండియన్ గవర్నమెంట్ అతని పరమవీర చక్రతో గౌరవించింది. ఇలాంటి సోల్జర్స్ మన ఇండియన్ ఆర్మీలో ఉన్నంత వరకు మన ఇండియాని ఎవరూ ఏం చేయలేరు. జై హింద్.